ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ తులసి మణికంఠ. నేను ఒక కెమిస్ట్రీ మెంటర్ మార్గదర్శక్ బ్యాచ్ నుంచి నా 2024 కెమిస్ట్రీ స్కోర్ వచ్చేసేసి 175. ఈ 175 స్కోర్ చేయడానికి నా స్ట్రాటజీస్ ఏంటి, నేను యూజ్ చేసిన బుక్స్ ఏంటి, అసలు నేను ఇక్కడ 175 వరకు ఎలా వచ్చాను ఏంటి అని ప్రతిదీ షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి నీ 2024 నా ప్రిపరేషన్ మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏమేమి ప్రిపేర్ అయ్యానో చెప్తాను. అలాగే మీరు కూడా నీ 2025 మార్గదర్శక్ బ్యాచ్ తీసుకుంటే నాతో పర్సనల్గా మాట్లాడటానికి అండ్ విత్ మెనీ ఫీచర్స్ మార్గదర్శక్ బ్యాచ్ మనం ఇప్పుడు లాంచ్ చేసాం. నీ 2025లో బ్యాచ్ ఫీస్ 15,000 నుంచి 10,600కి మార్చారు. అండ్ విత్ ద స్పెషల్ డిస్కౌంట్స్ ఇవైతే మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు కనుక 400 to 500 రేంజ్ వస్తే 7,000 అండ్ 300 to 400 రేంజ్ వస్తే 9,000 అండ్ మోర్ దాన్ 500 ఎంత స్కోర్ చేసినా కానీ 5,243 రూపీస్కే అట్ వెరీ లో కాస్ట్ తెలుగు ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్లో ఇదే అట్లీస్ట్ ప్రైస్తో హైయెస్ట్ క్వాలిటీతో మీకు ఇస్తుంది. అసలు ఈ బ్యాచ్లో మేము ఎందుకు జాయిన్ అవ్వాలి? 20+ year ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్, లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ నేనే, అండ్ పర్సనల్గా ప్రతి మెంటర్ కూడా అసైన్మెంట్స్ అండ్ మీ గ్రోత్ అండ్ డిక్లైన్ ప్రతి మార్క్ గురించి మేమే శ్రద్ధ పెట్టి తీసుకుంటాము. నీ 2025 వరకు, ఇప్పుడు నుంచి నీ 2025 వరకు పర్సనల్ మెంటరింగ్ చేస్తాం. లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ డౌట్ సాల్వింగ్ సెక్షన్స్ ఉంటాయి, లాస్ట్లో మాక్ టెస్ట్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి లాస్ట్ ఆర్ మిడ్ ఫిబ్రవరి కల్లా సిలబస్ అవ్ చేసే బాధ్యత ఫ్యాకల్టీది. ఇవాళ వీడియోలో అసలు ఆర్గానిక్ని ఎలా ఫేస్ చేయాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అసలు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా ఫేస్ చేయాలో నేను చెప్పబోతున్నాను. అసలు నేను ఎలా వాడాను, నేను ఎలా చదివానో కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ దాన్ని 2 parts చేశాను. 2 parts ఏంటంటే బేసిక్స్, హైడ్రోకార్బన్స్, ఈ మొత్తం ఆల్కైన్స్ బెంజిన్, ఇది మొత్తం ఒకటి. ఫస్ట్ బేసిక్స్ చూసుకుంటే ఖచ్చితంగా నామెన్క్లేచర్, ఐసోమెరిజం వీటన్నిటి నుంచి ఒక బిట్ వస్తుంది. ఇది కొత్త ట్రెండ్ లాగా మారింది. నామెన్క్లేచర్ కానీ ఐసోమెరిజం కానీ ఖచ్చితంగా 1 bit వస్తుంది. 1 bit మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి ఎన్సీఆర్టీ చదవాలా? ఎస్, ఖచ్చితంగా ఎన్సీఆర్టీ ప్రతి దానికి చదవాల్సిందే. క్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసెస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా. నామెన్క్లేచర్ మీద, ఐసోమెరిజం మీద మీరు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది. బుక్స్ కంటూ ఒక సపరేట్ వీడియో చేస్తాము. ఇది ఒక్కదానికి కాదు, ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎలా చదవాలి, ఇన్ఆర్గానిక్ ఎలా చదవాలి, ఫిజికల్ ఎలా చదవాలి, ఏమేమి బుక్స్ వాడాలని కూడా మీకు సపరేట్ వీడియో కూడా వస్తుంది. క్లాస్ నోట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఈ మార్గదర్శక్ బ్యాచ్లో 20 years+ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఇచ్చే క్లాస్ నోట్స్ మరీ ఇంపార్టెంట్. క్లాస్ నోట్స్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. క్లాస్ నోట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది కూడా ఒక సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమన్నా కావాలన్నా కానీ ఈ మార్గదర్శక బ్యాచ్లో ఎన్రోల్ అయితే పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది మెంటార్స్ చేతిలో. నీ 2024 ఒక ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయిన ప్రతి మెంటార్ దగ్గర నుంచి మీకు పర్సనల్గా మాట్లాడతారు. ప్రతి మెంటార్ 1-to-1 ఇంటరాక్షన్ ఉండేది. అండ్ హైడ్రోకార్బన్ సంగతికి వస్తే ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాల్సిందే. క్లాస్ నోట్స్ సేమ్. చైన్ ప్రాబ్లమ్స్ అంటే ఒక రియాక్షన్తో మీరు ఆపేయడం కాదు. ఒక రియాక్షన్ నుంచి దాని ప్రోడక్ట్ నుంచి ఇంకొక రియాక్టెంట్ అలాంటివి చేయాలని అడుగుతారు. ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో మీరు చదివే ప్రతిదీ మీకు సెకండ్ ఇయర్కి బేసిక్స్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి చైన్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. మెకానిజం చదవాలి. ఎన్సీఆర్టీలో ఉన్న మెకానిజమ్స్ అయితే ఖచ్చితంగా చదవాలి. ఎన్సీఆర్టీలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా, ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్లో ఎన్సీఆర్టీ రోల్ చాలా ఎక్కువ. ఎన్సీఆర్టీని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎన్సీఆర్టీ రోల్ చాలా ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాలి. ఎన్సీఆర్టీలో ఉన్న మెకానిజమ్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రోకార్బన్స్ యొక్క లెసన్స్ చదివితే ప్రతి చాప్టర్లో ఇప్పుడు మీకు తర్వాత సెకండ్ ఇయర్లో వచ్చే హాలో ఆల్కైన్స్, హాలోరిన్స్, ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్, ఇంకా తర్వాత వచ్చే ప్రతి దాంట్లో కూడా వీటి రియాక్షన్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే వస్తాయి. ఇవి సీరియస్గా చదివితే, ఫస్ట్ ఇయర్ సీరియస్గా చదివితే సెకండ్ ఇయర్లో 10 to 15 minutes, స్టార్టింగ్లో ఉండే 10 to 15 minutes ఈజీగా కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ సరిగ్గా ఉంచుకొని తర్వాత హైడ్రోకార్బన్స్ సరిగ్గా చదివితే ఆల్కహాల్స్, ఫినోల్స్ కానీ హైడ్రోకార్బన్స్ కానీ అన్నీ ఈజీగా అయిపోతాయి.
అండ్ ఇప్పుడు సెకండ్ ఇయరే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రతి క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో మీరు ఏమేమి చదువుకున్నారు అనే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో మీరు హైడ్రోకార్బన్స్లో చదివిన ప్రతిదీ సెకండ్ ఇయర్లో స్టార్టింగ్లో వస్తుంది. ఫస్ట్ ఇయర్లో మీరు నామెన్క్లేచర్ ఐసోమెరిజం చదివిన ప్రతిదీ మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది. చైన్ ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ అసలు అంత కాంప్లికేటెడ్గా ఇవ్వాలన్నా ఎంత ఈజీగా ఇవ్వాలన్నా నీటిలో ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలైద్ది. మళ్ళీ సెకండ్ ఇయర్ని కూడా ఇప్పుడు నేను 2 పార్ట్స్ చేశాను. హాలో ఆల్కిన్స్, హాలో అరెన్స్, ఆల్కహాల్స్, ఫినోల్స్. ఈ రెండో ఒక పార్ట్ మళ్ళీ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్. ఇవి ఇంకో పార్ట్ 1 పార్ట్ 2గా చేశాను. హాలో ఆల్కిన్స్, హాలో అరెన్స్ ఇవి రెండు కూడా కొంచెం అటు ఇటుగా బేసిక్కే ఫామ్ చేస్తుంది. మీరు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అవన్నీ తీసుకున్న, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అన్నీ తీసుకున్న వాటిలో ఖచ్చితంగా ఈ హాలో ఆల్కిన్స్, హాలో అరెన్స్ వీటిలో చూసిన రియాక్షన్స్ మళ్ళీ వస్తాయి. అండ్ సెకండ్ ఇయర్ ఈజీ పార్ట్ అని ఎందుకన్నానంటే మీకు వీకెండ్స్లో లేకపోతే మీరు రాయబోయే అసైన్మెంట్స్లో వాటిలో మీకు కష్టంగా ఉండొచ్చు. ఫస్ట్ పార్ట్లో కానీ, ఫస్ట్ ఇయర్ బేసిక్స్లో కానీ, సెకండ్ ఇయర్లో కానీ ఖచ్చితంగా మీకు కష్టంగా ఉండొచ్చు. కానీ ఫైనల్కి వెళ్ళేసరికి ఈజీ అయిపోద్ది. ఇక్కడ కష్టమైన ఫేస్ చేసి అక్కడ ఈజీ అయిపోద్ది కాబట్టి ఇక్కడ కష్టంగా ఇస్తారు. ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్నీ ప్రతిదీ తెలియజేయడం జరిగిద్ది. మీరు ఈ హాలో ఆల్కిన్స్, హాలో అరెన్స్, ఆల్కహాల్స్, ఫినోల్స్లో చదివే ప్రతిదీ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ వాటిల్లో రిపీట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్లో చదవడం, ఫస్ట్ ఇయర్ బేసిక్స్ చదవడం, హైడ్రోకార్బన్స్ చదవడం, ఈ హాలో ఆల్కిన్స్, హాలో అరెన్స్, ఆల్కహాల్స్, ఫినోల్స్ ఇవన్నీ చదవడం అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ప్రతిదీ చదవాల్సిందే. మెకానిజమ్స్ ఎన్సీఆర్టీలో ఉన్నంత వరకు మెకానిజమ్స్ ఖచ్చితంగా చదవాలి. అండ్ మన టీచర్స్ ఇచ్చే నోట్స్ ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నోట్స్ ఖచ్చితంగా చదవాలి. మెటీరియల్స్ మాడ్యూల్స్ చేయాలి. మేము వీకెండ్స్ ఇచ్చే అసైన్మెంట్స్ కానీ లేదంటే ఎగ్జామ్స్ కూడా పెడతాము ఈ మార్గదర్శక బ్యాచ్లో. అదైనా కానీ ప్రతిసారి ఖచ్చితంగా చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటేనే ఆర్గానిక్. అండ్ ఆర్గానిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ హాలో ఆల్కిన్స్, హాలో అరెన్స్, ఆ తర్వాత వచ్చే ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత నైట్రోజన్ కాంపౌండ్స్ కానీ, డయాజోనియం సాల్ట్స్ కానీ అవి కూడా ఎంత ఇంపార్టెంట్, ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. హై స్కోరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు కనుక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పార్ట్ 1 స్ట్రిక్ట్గా చదివితే ఇందులో హాఫ్ చాప్టర్ రిపీటెడ్ పాయింట్స్ వస్తాయి. హాఫ్ చాప్టర్ ఖచ్చితంగా రిపీటెడ్ పాయింట్స్ వస్తాయి. అండ్ మిగతా హాఫ్ చాప్టర్లో న్యూ పాయింట్స్ వస్తాయి. ఈ న్యూ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడి నుంచి వస్తాయంటే హాలో ఆల్కిన్స్, హాలో అరెన్స్, ఆల్కహాల్స్, ఫినోల్స్, హైడ్రోకార్బన్స్, తర్వాత నామెన్క్లేచర్, ఐసోమెరిజం వీటి నుంచి మీకు ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ హాఫ్ మొత్తం వీటికి రివిజన్ లాగా ఉండిద్ది. మీకు ఆర్గానిక్లో ఇదే అడ్వాంటేజ్ కూడా. ఒక చోట వచ్చినాయి ఖచ్చితంగా మళ్ళీ ఇంకో చోట రిపీట్ అవుద్ది కాబట్టి మీరు మళ్ళీ రిపీటెడ్గా చదివే అవకాశం మీకు వచ్చింది. ఇన్ఆర్గానిక్ ఫిజికల్ దగ్గరికి వెళ్తే డ్రై చాప్టర్స్ అంటే ఫిజికల్లో మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదివితే సెకండ్ ఇయర్ ఈజీ అయిపోతుంది. ఆ వీడియో కూడా వస్తుంది. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఖచ్చితంగా మీకు వాల్యుబుల్ కంటెంట్ మిగిలిద్ది. అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రెండ్లో చైన్ రియాక్షన్స్ అంటే ఒక రియాక్షన్ ఏదో ఒక్క నేమ్డ్ రియాక్షన్ ఇచ్చేసేసి దాన్ని బట్టి పెట్టడం అలా ఏమి ఉండట్లేదు. ఖచ్చితంగా అన్ని నేమ్డ్ రియాక్షన్స్ చదవాలి. అన్ని నేమ్డ్ రియాక్షన్స్ చదివితేనే ఒక్క క్వశ్చన్కి చేయగలిగేలా ఇస్తున్నాడు. ఈసారి మళ్ళీ పేపర్ వర్త్ అండ్ వాల్యూ కూడా పెరగబోతుంది. నీ 2025 కూడా నీ 2024, 2023 ఇంత ఈజీగా అయితే ఉండదు, ఇంకొంచెం పెరిగిద్ది ఖచ్చితంగా. అండ్ టాప్ 1%కి మిగిలిన వాళ్ళని సపరేట్ చేసేది ఒకే ఒక్క పాయింట్ నా ప్రకారం అయితే షార్ట్ నోట్స్ గోనా ప్లే ఏ మేజర్ రోల్ మీ ప్రిపరేషన్లో. షార్ట్ నోట్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుండిద్ది. లాస్ట్లో మీకు కాన్సెప్ట్ షీట్స్ కానీ చార్ట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఈ మార్గదర్శక్ బ్యాచ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ షార్ట్ నోట్స్ కూడా ఏదో ఆన్లైన్లోంచి తీసింది కాదు. నేను అంటే ప్రతి మెంటర్ స్వయంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అన్నీ తెలుసుకొని ప్లస్ ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకొని
మొత్తం చేసిన షార్ట్ నోట్స్ అండ్ కాన్సెప్ట్ చార్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఇందులో చూస్తున్న లేటెస్ట్ ట్రెండ్ అయితే ఖచ్చితంగా చైన్ రియాక్షన్సే. నేమ్డ్ రియాక్షన్స్ మీద, చైన్ రియాక్షన్స్ మీద చాలా బిట్స్ వస్తున్నాయి. వాటిని గట్టిగా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ క్వశ్చన్ ప్రాక్టీస్. అందుకే అసైన్మెంట్స్ ఇస్తున్నాం. క్వశ్చన్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ ఉండాలి. మీ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ ఇంకా ఏమేమి బుక్స్ వాడాలి ఏంటి అన్నీ ఇంకా త్వరలో ఇంకో వీడియో రాబోతుంది, దానికి కూడా చూస్తూ ఉండండి. అండ్ మెకానిజమ్స్ ఖచ్చితంగా చదవాలంటే సెకండ్ ఇయర్లో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మెకానిజమ్స్ ఎన్సీఆర్టీలో చాలా ఉంటాయి. ఎన్సీఆర్టీలో మధ్యలో ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుందని దానికి ఎక్స్ అని పెట్టి, దానికి వై అని పెట్టి, ఖచ్చితంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్స్ అవి. దానికి మధ్యలో మెకానిజం మొత్తం ఇచ్చి ఒక చోట ఎక్స్ అని పెట్టడం, ఒక చోట వై అని పెట్టడం, అదే ఆ ప్రోడక్ట్ ఏంటి, దానికి మధ్యలో వచ్చేది ఏంటి, రియాక్టెంట్, రియేజెంట్ ఏంటి, ప్రతిదీ. ఎన్సీఆర్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కెమిస్ట్రీలో వచ్చేసరికి. ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్లో కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీయే. ఇట్ గోనా ప్లే మేజర్ రోల్. మీకు టాప్ 1% ఉండాలి అంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీయే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇది ఇవాళ వీడియో. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మార్గదర్శక్ బ్యాచ్లోకి ఎన్రోల్ అవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వండి. మీరు ఇక్కడ కట్టే ప్రతి రూపాయికి వాల్యుబుల్ అండ్ వర్తబుల్గానే ఉంటుంది. 20+ ఇయర్ ఫ్యాకల్టీ కానీ మెంటార్షిప్ కానీ ఖచ్చితంగా వాల్యుబుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ సపోర్ట్ని మాకు ఎప్పుడు ఉంచాలని కోరుకుంటున్నాం. జై హింద్.